నా పేరు రాజశేఖర్ బసవరాజు. ఇప్పుడు మనం ఆటా కన్వెన్షన్ సెంటర్లో ఉన్నాము. చూసుకుంటే కనుక కాళయ్య యాదవ్ గారు మన చేవెళ్ళ ఎమ్మెల్యే గారు ఉన్నారు. సార్ మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఈ ఆటా కన్వెన్షన్ ఎలా జరుగుతుంది? ముఖ్య అతిథిగా మనకి వచ్చారు మీరు. నమస్కారం. ఈ బల్టిమేరులో జరుగుతున్నటువంటి ఆటా కార్యక్రమం ఆటా చాలా బ్రహ్మాండంగా ఆర్గనైజ్ చేయడం జరిగింది. చాలా బాగా జరుగుతుంది. మరి ఇక్కడ ఆటా ప్రోగ్రాంలో అమెరికాలో ఉన్న తెలుగు వాళ్ళు నిర్వహించిన కార్యక్రమం చాలా బ్రహ్మాండంగా తెలుగుదనాన్ని ఉట్టిపడే విధంగా ప్రత్యేకంగా తెలంగాణ సంస్కృతిని సాంప్రదాయాలను ఉట్టిపడే విధంగా ఆట కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఇంకా అట్లాగే మీకు ఎవరు చూసుకుంటే కల్చరల్ యాక్టివిటీస్ కానీ ఇంతమంది జనాలు కానీ చూసుకుంటే మీకు ఎలా అనిపిస్తుంది అసలు? మేము ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాలు కల్చరల్ ప్రోగ్రామ్స్ కానీ అన్ని ప్రోగ్రామ్స్ చూస్తే మేము తెలంగాణలో ఉన్నామా అమెరికాలో ఉన్నామా అన్నీ అనిపిస్తుంది. అట్లాగే మీరు చూసుకుంటానికి ఇప్పుడు ఈ చేవేళ్ళ అంటే ఆ నియోజకవర్గాలు కానీ డెవలప్మెంట్ పనులు కానివ్వండి అన్నీ కూడా మనకి ఎలా జరుగుతుంది? చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఎక్కలేని విధంగా అభివృద్ధి పదంలో దూసుకుపోతుంది. ఇలా నెంబర్ 1 రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం, ఇండియాలోనే నెంబర్ 1 రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం అవుతుంది. మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అన్ని నియోజకవర్గాలు అన్ని జిల్లాల్లో కూడా అభివృద్ధి కార్యక్రమాలు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. ప్రత్యేకంగా చేవెళ్ళ కాన్స్టిట్యున్సీ మరి ఎక్కలేని విధంగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా లోపల చేవెళ్ళ ఆటా అదేండి. అట్లాగే మనం చూసుకుంటానికి ఇప్పుడు మనకి బీజేపీ కానివ్వండి ఏదైనా కానివ్వండి వాళ్ళు చూసుకుంటాక మీ సర్కారులో ఏదైనా పనులు సరిగా జరగట్లేదు అంటే హామీలు కూడా నెరవేర్చట్లేదు ఒక కామెంట్ వస్తుంది. ఏం లేదండి, బ్రహ్మాండంగా ఉంది. నా నియోజకవర్గంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మరి ఇండస్ట్రియల్ పార్కులు షాబాద్ మండల్ చేవెళ్ళ కాన్స్టిట్యున్సీలో షాబాద్ మండలంలో సీతారాంపూర్, హైదరాబాద్, చందనవల్లిలో దాదాపు 2,500 ఎకరాల్లో ఇండస్ట్రియల్ పార్క్ నడుస్తుంది. ఎలక్ట్రా బస్సులు కూడా నడుస్తున్నాయి. వెల్స్పన్ లాంటి కంపెనీలు కూడా చాలా ఇంకా కంపెనీలు ఉన్నాయి. మన ప్రీమియర్ ఎనర్జీ కంపెనీ కూడా ఆసియాలోనే హైయెస్ట్ సోలార్ ఫ్యాక్టరీ సోలార్ కానీ అది కూడా తయారయ్యే కంపెనీ ఉన్నది. అదే కాదు, రేపు రాబోయే రోజుల్లో చేవెళ్ళ మండలంలో ఆలూరులో కూడా పెద్ద 1,500 ఎకరాల్లో ఒక పెద్ద డేటా సెంటర్ కూడా రాబోతుంది. ఇంకా నవాపేట మండల్ ఆర్కతాల్లో కూడా ఇండస్ట్రియల్ పార్క్ పనులు జరుగుతున్నాయి. ఎక్కడ లేని విధంగా అభివృద్ధి పదంలో చేవెళ్ళ కాన్స్టిట్యున్సీ దూసుకుపోతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్స్ ఫర్ యువర్ టైం.